నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఈరోజు టిఫను నిన్న తెచ్చుకున్నా కదా ఈ సమూన్లో. దీంతో అయితే ఎగ్ బాయిల్ అయితే వేసుకొని దీనిలో పెట్టుకొని తినేయాల. అదే సమూన్లో. ఈ బ్రెడ్ ఏంటంటే మధ్యలో కాట్ ఏమి ఉండదు, అందుకే కత్తి తీసుకొని నేను కాట్ అయితే పెట్టుకున్నా మధ్యలోకి. ఫస్ట్ దీన్ని కాల్చుకున్నాము. ఊరికే ముక్కలా అట్లా కాల్చేసుకొని ఇప్పుడు దీంట్లో నూనె, ఈ మసాలా ఇంకా అయిపోతున్నది. ఒక మసాలా పెట్టి కొట్టేసి దీన్ని పెట్టి వేసుకోవాలి. ఎందుకంటే అది పొడుగు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీంట్లోని ఈ బ్రెడ్ పెట్టేద్దాము. అంతే. అంతే. నా ఫోన్. హలో హలో సలాం. ఓకే మేడం ఏమో పిలుస్తుంది. మనకేమో గుడ్డు రెడీ అయిపోయింది. ఇంకా టీ చేసుకుంటున్నా. చూద్దాం మేడం డ్యూటీనా లేకపోతే ఏందో. డ్యూటీ అయితే పడింది. ఈ ఫ్యాన్ ఉంది కదా, ఇది ఫ్యాన్ అంట. ఇది గాలి వస్తుందంట దీని లోపల నుంచి. ఇది ఇక్కడ ఉన్నాయి కదా బొక్కలు, ఈ బొక్కలలోంచి వస్తుందంట గాలి. ఇది ప్లగ్లో పెట్టినప్పుడు సౌండ్ వస్తుందంట, కిచ్ 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 అని. దీనివల్ల కరెంట్ పోతుందేమో నాకు భయం, కానీ ఇది ఎత్తుకొని మీరు రిపేర్ చేయించుకోరానింది. అట్టే టైలర్ షాప్కి పోమనింది మేడము. గుడలు అయితే ఇచ్చింది, కట్ చేయించుకురావాలంట. ఇంకా మనం టిఫిన్ తినేసి పోదాము. టీ అయితే మళ్ళీ తాగుతా. టీ చేసుకునే అంత టైం లేదు. మళ్ళీ పోయినావు లేదా అంటే కుసు సాసు ఉన్నది, టమాటా సాసు. అంతే. ఇదే మన టిఫిన్ ఈరోజు. తౌఫిక్ భాయ్ పని మేలు. 2 నెలల నుంచి ఖాళీగా కూర్చోన్నాడు ఇంట్లో, ఫ్రీగా ఉన్నాడు. నాకు కుదరడమే లే, 10-11 దాకా అనుకున్నాను. చలో ఇవి రిపేర్ చేయించుకుంటాం. మేడం ఏమో నన్ను ఇప్పుడే పోనింది. వీడికి వచ్చి చూస్తే అంగళ్ళు ఏమే కానీ అన్నీ మూసేస్తున్నారు. టైం ఏమో 9:45, 9:46 అయింది. ఇంకీడ ఎలక్ట్రానిక్ పని చేసే వాళ్ళు ఏడున్నారేమో చూడాలా. అన్ని అంగళ్ళు మూసేస్తున్నారు, మొత్తం అన్నీ మూసేస్తున్నారు. టైలర్ షాప్ కూడా మూసేస్తున్నారా? ఇదే టైలర్ షాపు, ఇది కూడా మూసేస్తున్నారు. ఇంకా ఏమో తెరసలా. మేము ఎప్పుడు వచ్చినా ఇడికే వస్తాము, డైలీ కస్టమర్లం అనమాట. వీళ్ళు ఏంటంటే కొత్త గొడవలు తీసుకుంటారు. అవి ఎట్లున్నా కూడా వాళ్ళకి నచ్చినాయంటే తీసుకుంటారు. వచ్చిన తర్వాత ఒకవేళ సరిపోకపోతే ఈ వారి టైలర్ షాప్కి పంపించేది, వాటిని కట్ చేయించుకొని కుట్టించుకుంటారు అనమాట. వాళ్ళకి నచ్చితే తీసేసుకుంటారు, దాని తర్వాత దాన్ని అదే కట్ చేయించి కుట్టించుకుంటారు. అట్లా మేము డైలీ ఇడికే వస్తాము. ప్రస్తుతానికైతే వీళ్ళు మూసేస్తున్నారు. ఇంకా పోయి దీన్నన్నా చూపిద్దాం, ఫ్యాను అదన్నా ఉన్నదా లేదా ఏడన్నా అంగడి. నాకైతే తెలియదు ఈడ ఆడున్నాయో ఎలక్ట్రానిక్, అంటే ఇటాటివి రిపేర్ చేసేది చూడాలి. ఈ ఎలక్ట్రానిక్ పని చేసే వాళ్ళు కూడా ఒక్క అంగడి లేదు ఆడే, కానీ చూద్దామంటే ఇంకా మళ్ళీ వచ్చేదే మేలు. ఈడేమో ఉన్నది, ఈడ మనిషి అయితే లేడు. అది కూడా ఏది ఏసీలో అవి రిపేర్ చేసేవాళ్ళు, కానీ ఒకసారి వాళ్ళని అడుగుదాం రిపేర్ చేస్తారో లేదో. మనిషి అయితే లేడు, ఊరు కూర్చొని. వీడైతే ఉన్నది అంగడి ఏసీలో రిపేర్ చేసేది. ఏసీలు కూలర్లు అవి రిపేర్ చేస్తారు, అలా అడుగుదాం. నమాజ్ చేసుకొని వస్తారంట. ఇక్కడ చేస్తా అన్నట్టున్నారు, ఇక్కడ చేస్తారు అనుకుంటా లోపల. మనము వచ్చి చెక్ చేసి పోయేదే మేలు. ఎందుకంటే మళ్ళీ ఆమె చెప్పిన తర్వాత మనం పోలేదనుకో, ఎందుకు పోలేదు అని అడుగుతుంది. పోలేదా నువ్వు అంటుంది. సో వాళ్ళు చెప్పిన తర్వాత మనం వచ్చి చెక్ చేసి ఒకవేళ అంగడి లేదంటే లేవని చెప్పేయచ్చు. అన్నీ మూసేస్తున్నారు మేడం అని. చూడు
నేనేమో వచ్చినాడు ఇదొరకా ఆయన కాదంట. అదే చలో మళ్ళీ వద్దాం. ఈ కార్లోనే పెట్టేస్తా. మళ్ళీ కొద్దిసేపు అయినా టైం అయిన తర్వాత రిపేర్ చేయించుకుంటాం. ప్రస్తుతానికి ఈ కార్లోనే ఉండిద్దాం. ఈ లోపల మనము మధ్యాహ్నం అన్నానికి బియ్యం అయితే పెట్టుకుందాము. కూర ఏం చేసుకోవాలి అర్థం కావాలి, కూరగాయలు అయితే లేవు. ప్రస్తుతానికి బియ్యం అయితే కడిగి పొయ్యి మీద పెడదాము. బియ్యం కడిగేసిన, ఆమెకి మెసేజ్ చేసిన ఏమన్నా కూర చేస్తావా లేదమ్మా అని. ఇంకా ఆమె కూర చేయనంటే నేను ఏదన్నా నాకు కూరగాయలన్నా ఇచ్చి నేనైనా చేసుకోవాలా. పాపం ఆడవాళ్ళు ఎడ చేస్తారో ఏమో తెలియదు కానీ రోజుకి ఒక కూర. నాకు 2 రోజులకి మెడలు ఎక్కుతుంది ఏం కూర చేయాలని అర్థం కాక. సామాన్లు ఉంటే ఏదో ఒకటి చేయొచ్చు, కానీ నా దగ్గర ఏమీ లేవు కూరగాయలు. ఈ మసాలా డబ్బాలు అయితే ఉన్నాయి దండిగానే. ఇంకా బియ్యం అయితే పెట్టేసిన, తెల్లన్నం అయితే చేసుకుంటా. ఒక ఎరగడ్డ ఉన్నది, పచ్చిమిరపకాయలు అయితే ఉన్నాయి దండిగానే. అవును అడిగేది ఒకటి టమాటాలు అవి తీసుకొని పచ్చడి ఏదైనా చేసుకుంటాం అంతే. ఇది టమాటాలు ఎర్రగడ్డలు అయితే తీసుకున్నా. ఆమె అయితే చికెన్ చేస్తున్నాను అనింది. చికెన్ కర్రీనమ్మా అంటే ఏమో తెలీదు, నీకు మళ్ళీ పంపించా చూడు ఫోటో అనింది. ఎందుకైనా మంచిది మనం పచ్చడి చేసుకునేది మేలు. ఈ పచ్చడికి కావాల్సేది ఇన్స్టాగ్రామ్లో చూసిన ఇది ఇప్పుడు చేస్తున్నా ఎటువంటి టేస్ట్ ఏం లే. దీనికి ఎర్రగడ్డలు, ఒట్టిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, తెల్లగడ్డలు, ఉప్పు, ఒక కొత్తిమీర అవన్నీ ఉంటే బాగుంటుంది, కానీ కొత్తిమీర నా దగ్గర లేదు. సో వీటితోనే పచ్చడి చేద్దాం. ఫస్ట్ నూనె, దీంట్లోనే టమాటాలు, రెండే 2 టమాటాలు, దీంట్లోనే తెల్లగడ్డలు ఎక్కువసేపు బాగా వాడుస్తాం. నిజంగా వాసన అయితే బలం ఉన్నది. ఫస్ట్ తెల్లగడ్డలు టమాటాలు అయితే వేయించుకున్నా. ఇంకా దీంట్లోనే ఇవి కూడా ఉన్నాయి, ఒట్టిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు. ఫస్ట్ ఒట్టిమిరపకాయలు వేయించుకున్నాము. ఒట్టిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు రెండు వేస్తాను కారం కోసము. ఇది ఒట్టిమిరపకాయలు కూడా వేగినాయి. కొరవ నూనె పోసుకున్నాం, నూనె అంతా ఇది పీల్ చేసుకునింది. ఈ పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, ఈ ఎర్రగడ్డలు ఒకటి వేగినాయంటే ఈ ఎర్రగడ్డలు, ఈ టమాటాలు, తెల్లగడ్డలు అన్నీ మిక్సీలో వేసి కొట్టేస్తే పచ్చడి రెడీ అయిపోతుంది. అన్నీ కూడా వేయించుకున్నాయి మారుగా. ఏమవుతుంది ఏమో టేస్ట్ కొద్దిగా చల్లారినాక మిక్సీలో అయితే కొట్టేద్దాము. తోఫిక్ బైక్ కూడా చెప్పిన పచ్చడి చేసిన వెరైటీగా రా తిందు అని. తోఫిక్ బైక్ కూడా అడుగుదాం ఎట్లా ఉండదు ఇంకా అని. ఈ చల్లారినాక మిక్సీ కొట్టేద్దాం. నాకు తెలిసి నేను చేస్తే బాగానే ఉంటుంది టేస్ట్, ఇంకా సరిగా రాలేదంటే ఏం చేయలేము. దీంట్లోనే ఒకరోజు సాల్ట్ వేద్దాము. అన్నంలో వేసిన ఆల్రెడీ. పచ్చడి చూడాలి ఇంకా దీని టేస్ట్ ఎట్లుంటుంది ఇంకా. దండిగా నచ్చిందిలే, సరిపోతుంది నాకు తోఫిక్ బైకి. మళ్ళీ రాత్రికి కూడా మిగులుతుంది. సో చూసినారా ఎట్లుంటుందేమో, అన్నంలో వేసుకొని తింటే తెలుస్తుంది. వెరైటీ పచ్చడి అయితే చేసిన. ముందు పోయి ఇచ్చే వద్దాము రిపేర్కి, అంగళ్ళు తెలిసి ఉంటారు. మళ్ళీ వచ్చి అన్నం తిన్నాము. మళ్ళీ ఇంకొక డ్యూటీ కూడా పడింది, కుబూసులు అవి కావాలంట. డబ్బులు అయితే ఇచ్చింది ఆమెకు వద్దామా. ఫస్ట్ ఇవి ఇచ్చేసి మళ్ళీ వచ్చి అన్నం తినేసి. ఈ కుబూసులు ఏంటంటే సాయంత్రం దొరుకుతాయి, ఇప్పుడు దొరకవు ఈ టైంలో. ఏమో ఈరోజు అసలు ఇప్పుడు కూడా తెరసలా. నమాజ్ అయిపోయింది అయినా కూడా తెరసలా. అంటే తెరిచినారు కానీ మనిషి లేడు. అన్నం తినేసి వస్తారో ఎట్లా తెలీదు. ఒకేసారి ఇంకా కుబూసులకు వచ్చినప్పుడు ఎత్తుకొని వచ్చేది మేలు. కుబూసులకి 3 గంటలకు పోవాలా, అప్పుడే వచ్చి ఇచ్చేస్తే సరిపోతుంది. వీళ్ళు కూడా తెరసలా, టైలర్ షాప్ వాళ్ళు కూడా. దీనిపైన ముందు పక్క అడ్డం కూడా పెట్టేశారు, బండ్లు పెట్టకుండా. ఇంకొకేసారి మధ్యాహ్నం సాయంత్రం వచ్చేది మేలు, అన్నీ ఒకేసారి పనులు అవుతాయి. ఊరికే 2 సార్లు పోయి వేస్ట్ అయిపోయింది. తోఫిక్ బాయ్ని పిలిచిన ఇంకా ఏమో రాలా.
ఆయన బొట్టు పెట్టి పిలిచాలి మళ్ళా రాయి అన్నం తింటున్నాను పోయి పిలుద్దాం ऑलरेडी मैसेज చేసిన तौफीक ब्रो क्या करता है अभी सोता है नमाज नहीं है आ जाओ हाँ थोड़ा देर बात करेगा क्यों इतना कौन खाता है अभी कितना टाइम देखो 2 बज रहा है हाँ आ जाओ एक स्पेशल अचार पकाया खाएगा अच्छा हाँ कितना है देखो आ जाओ फेस वाश कर को तुम मैं వెయిట్ करता हूँ ఆయన పని బాగున్నది ఇంకా నిద్రపోతున్నాడు వాళ్ళ మేడం లేదు కదా అందుకు ఫుల్గా నిద్రపోతున్నాడు మన వంటలు ఏమో రెడీ అయిపోయినాయి ఇంకా ఆమెను అడిగి సలాడ్ కూడా ఇప్పించుకున్నా ఇంకా ఆమె ఏదో కూర చేసింది ఇది కూడా తీసుకో తినని సరే వద్దనకంటే తీసుకున్నా అన్నీ రెడీ చేసి పెట్టినా ఆ పెళ్లి కొడుకు కోసం వెయిటింగ్ ఆ పెళ్లి కొడుకు రాలా 2 సార్లు ఇప్పుడు మెసేజ్ కూడా చేసిన నీకోసం రెడీ చేసి పెట్టినా రాయా అని ఏమో రాలా ఆ బ్రో ఏంటంటే తినకుండా సాయంత్రం దాకా పనుకునేది సాయంత్రం లేచి తింటాడు ఏదన్నా ప్రాబ్లం అవుతుందని నా భయం మనతో పాటు ఉన్నాడు కాబట్టి ఎవరైనా సరే మనము చూసుకోవాలి జాగ్రత్తగా సో మెసేజ్ కూడా చేసిన రా బ్రో అని ఇంకా రాలా ఆయన నాకేమో ఆకలేస్తుంది పచ్చడి చూస్తా అంటే నోరు ఊరుతుంది దానికి కాంబినేషన్ ఆమ్లెట్ तौफीक भाई क्या हाल है इतना बार बुलाया मैं तुमको मैं देर से सोता हूँ ना अभी स्पेशल खाना पकाया तुमको फोन मारा कैसा है टेस्ट बोलो చూద్దాం దీని టేస్ట్ ఎట్టున్నదో అబ్బా అమృతం చాలా బాగున్నది स्मेल अच्छा है क्या है इसमें मच्छी का स्मेल आ रहा है मच्छी नहीं है क्या है लहसुन है स्मेल अच्छा है वो जो ड्राई फिश होता है ना वैसा स्मेल आ रहा है నిజంగా టేస్ట్ అయితే భలే ఉన్నది ఇన్స్టాగ్రామ్లో చూసి చేసిన నిజంగా సూపర్ టేస్ట్ ఉన్నది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏం లేదు తెల్లగడ్డలు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు ఒట్టిమిరపకాయలు టమాటా అంతే భలే ఉన్నది టేస్ట్ దానికి కాంబినేషను గుడ్డు నిజంగా సూపర్ అంటే సూపర్ मध्याह्न कैसा है तो बहुत अच्छा टेस्ट है भाई स्मेल भी अच्छा है बहुत अच्छे यानी इसका जो स्मेल है ना भूख लग रहा है स्मेल यानी बहुत अच्छा है తింటా ఉంటే ఆకలేస్తుందంట నేను ఏం చేయప్పుడు నాకు స్మెల్ భలే అనిపించింది నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది సో చూసారు కదా మధ్యాహ్నం మేము చేస్తుంది వంట సో ఇది అయిపోగానే నేను తౌఫీక్ భాయ్ అయితే అవి ఎత్తుకొని పోయి ఇచ్చేస్తాం సామాన్ నేనైతే తినేసిన తౌఫీక్ భాయ్కి అయితే ఫోన్ వచ్చింది అన్నం ఎత్తుకోబోదురా అని తౌఫీక్ భాయ్ ఏంది డైట్ అంటూ ఉంటాడు ఆమె డైట్ ఇచ్చిందంట అంటే డైట్ చేస్తున్నాడు కాబట్టి ఏమి ఇచ్చిందో చూడండి తూనా ఏందో అవన్నీ కూరగాయలు అన్నీ ఇచ్చింది సలాడ్ తూనా వేసింది పైన చేప తూనా అంటే దాంతోపాటు జెల్లీ नीचे జెల్లీ किधर ये जेली दिया जेली तो स्वीट है ये कैसे हो गया डाइट अभी ये फेंक दो ये खा दो ये अच्छा है ये फेंक दो क्या है ये ऐसा खाता है नहीं डाइट है ना क्या डाइट है ओनली डाइट अंटा ఇంత మంచి అన్నం అమృతం సెంసేం అమృతమే టైము 3:30 అయింది ఇప్పుడు పోతే కుబూస్లో ఎన్ని దొరుకుతాయి తౌఫీక్ భాయ్ని కూడా పిలిచినారు ఆపదామని సో ఇప్పుడు పోయి కుబూసులు ఆ సామాన్లన్నీ తీసుకొని వస్తే ఒక పని అయిపోతుంది ఆ సామాన్లు తీసుకొని వస్తా ఇవి కూడా అదే టైలర్ షాప్కి అట్టే ఆ ఫ్యాన్ కూడా ఇచ్చేస్తే పని అయిపోతుంది లేదంటే మళ్ళీ మేడం పోయినావా లేదా అని అడుగుతుంది సామాన్లు అయితే జమేయాలు అన్నీ తీసేసుకున్నా 4 గంటలకు వస్తే అర్ధగంట పట్టింది లోపల లేవు అప్పటికప్పుడే వేడిగా చేయించినారు అది కుబుసులు అయితే తీసేసుకున్నా ఇంకా నెక్స్ట్ అవి ఇచ్చేసినామంటే ఫ్యాను గూడలు అయిపోతాయి టైలర్ షాప్ అయితే తెరిచినారు పొద్దున్నుంచి దానికోసం వెయిట్ చేసినాం ఇప్పటికి 2-3 సార్లు వచ్చిన ఇచ్చేసి మళ్ళీ మేడము వాళ్ళని అడగమనింది తక్కువ రేటు కనుక్కో ఎక్కువ అడుగుతారు మళ్ళీ వాళ్ళని అంటే డిస్కౌంట్ ప్రతిదానికి మా మేడంకి డిస్కౌంట్ కావాలి అయితే ఇచ్చేసిన 30 రియాలు
రేపు వచ్చి తీసుకోమన్నారు, రేపు సాయంత్రము. సో ఇదే టైలర్ అంగడి. ఇంకా అది ఫ్యాన్ ఇచ్చేస్తే అడిగి మన పనులు అయిపోతాయి మేడం చెప్పిన పనులు. ఫ్యాన్ ఇచ్చేదానికి ఎలక్ట్రానిక్ దాని దగ్గరికి అయితే వచ్చినాము. इधे क्या ये हवा का मत है क्या? नहीं है, साउंड आता है कि ऐसा साउंड आता है, बोलता है बाद में इधर वायर है ना, इसको भी अच्छा करो अंदर, ये तो अंदर डाल दे. इसका साउंड आता है बस खाली. ఇది ఏం ఫ్యాన్ ఏమో కానీ దీని పని అయితే అవలా. ఆయన చూసి 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 ఇది నా వల్ల కాదని ఇప్పినాడు. ఆ పక్క ఈ పక్క కింద పైన అన్నీ ఇప్పినాడు. ఇంకా ఆయన వల్ల కాదని చెప్పి ఇచ్చేసినాడు రిటర్ను. ఇది యా పక్క బోల్ట్లు ఉన్నాయో ఏమున్నాయో తెలీదు. సో అర్థం కాక ఆయన అయితే చూసినాడు, నా వల్ల కాదనైనా తీసుకోబో, ఏమైనా ఇరిగిపోతే మళ్ళీ నా మీదకి వచ్చారని చెప్పి ఇచ్చేసినాడు. 1 గంట సేపు చూసినాడు ఆయన కింద మీద ఓపెన్ చేసి, కానీ పని అవ్వాల. అన్ని పనులు అయినాయి, ఫ్యాన్ పని ఒకటి అవ్వాల. మేడం కూడా ఫోన్ చేసింది ఏడున్నావని. వస్తున్నా మేడం అని చెప్పిన. సో ఇంతే ఈరోజుతో ఇంతటితో ఈ డ్యూటీలో ఆ ఫ్యాన్తోనే అయిపోయింది నాకు ఈరోజంతా. సామాన్లన్నీ ఇచ్చేసిన. మేడం అయితే పొత్తి పిందుల ఫ్యాన్ ఎత్తుకొచ్చింది. తోఫిక్ భాయ్ అయితే వచ్చేటప్పుడు జమియాలో ఇది తెచ్చుకొచ్చినాడు. ఇవన్నీ ఏందో క్యా బోలో తోఫిక్ భాయ్? స్నాక్స్ చాక్లెట్. ఇది హల్వా అన్ని హల్వా. ये सूरी हलवा. सूरी इसमें बादाम है, बहुत कुछ है. सूरी. సో మన డ్యూటీలు అయితే అయిపోయినాయి. రాత్రి తినడానికి అయితే ఆమ్లెట్, తెల్లన్నము మధ్యాహ్నం చేసుకుంది, పచ్చడి మధ్యాహ్నం చేసుకునింది. తోఫిక్ భాయ్ నేను ఏడ అన్నం తినమంటానని చెప్పి వెళ్ళిపోయినాడు. డైట్ 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 అని అన్నం తినకంటేనే ఉంటాడు ఆయన. నేను పిలిస్తే నా దగ్గరకు వచ్చి తింటాడు. నాకు పని ఉన్నదే నేను పోతున్నాలే అని చెప్పి వెళ్ళిపోయినాడు. మళ్ళీ వస్తా, నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి అది ఇదని. ఇంకా సర్లే ఇంకా ఆయన్ని భంగపడేది ఎందుకులే అని చెప్పి నేనైతే ఆమ్లెట్ అయితే ఒకటి వేసుకున్నా. ఇంకా మధ్యాహ్నం మిగిలిన పచ్చడి అన్నము. సో ఇది ఈరోజు రాత్రికి పచ్చడి అయితే నాకు భలే నచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.